రోడ్డు మీద నిలబడి క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న సూరజ్‌ని చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్లు ఉంది అని ఆలోచిస్తూ కారు ఆపుతుంది జ్యోత్స్న. వీడు వాడే కదా! ఆ రోజు ఊరికే నాతో గొడవ పెట్టుకున్నాడు. దొరికాడు. ఈసారి వీడి ఈగో మీద చావు దెబ్బ కొట్టాలి. కారు సూరజ్ ముందుకు కార్‌ని పోనిస్తుంది స్లోగా జ్యోత్స్న. హలో! మీరు నన్ను గుర్తుపట్టలేదా? అని జ్యోత్స్న అడుగుతుంది. ఆ రోజు గిఫ్ట్ షాప్‌లో నాతో గొడవ పడ్డారు కదా! అంటాడు సూరజ్ పెద్దగా పట్టించుకున్నట్లుగా. మరెందుకు ఏదో కొత్త వాళ్ళని చూసినట్లు అలా చూస్తున్నారు? కనీసం నవ్వు కూడా నవ్వకుండా అని అడుగుతుంది జ్యోత్స్న. మీరేమి నా బంధువు కాదు, నా ఫ్రెండు కాదు. మిమ్మల్ని చూసి నేనెందుకు నవ్వాలి? అంటాడు సూరజ్. అది నిజమే. సరేలే. ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? అని అడుగుతుంది జ్యోత్స్న. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేస్తే కావడం లేదు అని సూరజ్ చెప్తాడు. సూరజ్ సమాధానానికి జ్యోత్స్న కాలిపోతూ ఉంటుంది లోపల. కానీ కూల్‌గా నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. సూరజ్ అలా చెప్పగానే జ్యోత్స్న కూల్‌గా ఎక్కడికి వెళ్ళాలి అని అడగడంతో మణికొండ అంటాడు సూరజ్. రండి నేను అటే వెళ్తున్నాను డ్రాప్ చేస్తా అంటుంది జ్యోత్స్న. మీరు నాకెందుకు హెల్ప్ చేయాలి అని సూరజ్ అంటాడు. కాసేపు ఇద్దరి మధ్య వాదన నడిచిన తర్వాత డబ్బులు తీసుకుంటాను అంటేనే కారెక్కుతాను. ఊరికే సాయం వద్దు అంటాడు సూరజ్. ఓకే అని లిఫ్ట్ ఇస్తుంది జ్యోత్స్న. సూరజ్ పక్కనే కూర్చుంటాడు. మరీ ఇంత రూడ్‌గా ఉన్నారేంటి అంటుంది జ్యోత్స్న. దీన్ని మా ఊర్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు అంటాడు సూరజ్ కూల్‌గా. నీ తలపొగరు దించుతాన్రా అని మనసులోనే రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న కారులో వెళ్తుండగా సూరజ్ జ్యోత్స్నతో కూల్‌గా మాట్లాడతాడు. అడగకుండానే హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి అంటాడు సూరజ్. నేనంతే. ఎవరు అడగకుండానే హెల్ప్ చేస్తుంటాను. కాకపోతే నన్ను అందరూ అపార్థం చేసుకుంటారు అని చెప్తుంది జ్యోత్స్న. మనం మనలా ఉంటే చాలండి. ఎవరికో అర్థం కావడం కోసం మనం మారాల్సిన అవసరం లేదు అని అంటాడు సూరజ్. చాలా బాగా చెప్పారు. మీ పేరేంటి అని అడుగుతుంది జ్యోత్స్న. సూరజ్ అని చెప్పడంతో నా పేరు జ్యోత్స్న అంటూ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇక సూరజ్‌తో జ్యోత్స్న కూల్‌గా నవ్వుతూ జ్యోత్స్న అంటే అర్థమేంటో తెలుసా అని అడగడంతో వెన్నెల అంటాడు సూరజ్. యెస్. ఆ వెన్నెల అంత మంచిదాన్ని నేను. అవును మీరేం చేస్తుంటారు అని తిరిగి జ్యోత్స్న అడుగుతుంది. నాకు నచ్చింది చేస్తుంటాను అంటూ సూరజ్ చెప్తాడు. దీంతో జ్యోత్స్న మనసులోనే వీడికి ఈగో బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు వీడి పొగరు దించుతాను అని అనుకుంటుంది. జ్యోత్స్న కారు నడుపుతూ మరో మలుపు తీసుకొని కూల్‌గా మాట్లాడుతుంటే తాము వెళ్తున్న దారిని గమనించిన సూరజ్ అనుమానంగా ఈ రూట్‌లో మణికొండ ఎలా వెళ్తారు అని అడుగుతాడు. వెంటనే జ్యోత్స్న సడన్ బ్రేక్ వేసి మరీ కారు ఆపేసి ఏంటి మీరు మణికొండ వెళ్ళాలా? అని అమాయకంగా ముఖం పెట్టి ఏం తెలియనట్లు అడుగుతుంది. చెప్పాను కదండీ అని అంటాడు సూరజ్ కంగారుగా. ఇక జ్యోత్స్న కూల్‌గా అయ్యో! సారీ అండి. నాకు ఎల్బీ నగర్ అని వినపడితే డ్రాప్ చేస్తాను అన్నాను. అయ్యో! చాలా లాంగ్ వచ్చేసినట్లు ఉన్నాం అంటూ కారు దిగి ముందుకు నడుస్తుంది ఫీల్ అయిపోయినట్లుగా నటిస్తూ. వెంటనే సూరజ్ కూడా కారు దిగి నో ప్రాబ్లమ్. నన్ను మెయిన్ రోడ్ వరకు డ్రాప్ చేయండి చాలు. నేను అక్కడి నుంచి ఎలాగో వెళ్తాను అని అడుగుతాడు రిక్వెస్ట్‌గా. పాపం సూరజ్ అంత రిక్వెస్ట్‌గా అడిగినా జ్యోత్స్న తగ్గదు. కావాలని సారీ సూరజ్ గారు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఒక పని చేయండి. మీరు కాస్త నడుచుకుంటూ వెళ్ళిపోతారా అని సలహా ఇస్తుంది నవ్వు ఆపుకుంటూ. అంతా గమనిస్తూనే ఉంటాడు సూరజ్. కోపంగా జ్యోత్స్న వైపు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ అని సూరజ్ అంటాడు. సారీ సూరజ్ గారు. మీరు ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళండి అంటుంది జ్యోత్స్న వెటకారంగా. దాంతో సూరజ్ వెటకారంగా ఓ నవ్వు నవ్వుతాడు. జ్యోత్స్నకి ఏమీ అర్థం కాదు. సూరజ్ కాస్త నవ్వుతూ కొందరికి మాటల కంటే చేతులే మంచి గుణపాఠం నేర్పుతాయి. ఉంటానండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరజ్. ఆ మాట ఎందుకన్నాడో జ్యోత్స్నకి తర్వాత అర్థమవుతుంది. సూరజ్ వెళ్ళేటప్పుడు మాత్రం పొగరుగా ఆ రోజు గిఫ్ట్ షాప్‌లో నాతో ఆర్గ్యూ చేశావు గదా! మళ్ళీ లైఫ్‌లో నా జోలికి రావు అని మనసులోనే సంతోషపడుతూ కారు ఎక్కుతుంది జ్యోత్స్న. కారు స్టార్ట్ చేయడానికి కార్‌లో తాళాలు ఉండవు. ఇదేంటి కీస్ లేవేంటి అనుకుంటూ ఫోను వెతుకుతుంది. అరే! మొబైల్ కూడా లేదు అంటూ కంగారు పడిపోతుంది జ్యోత్స్న. కారు కీస్, ఫోన్ 2 కనిపించలేదంటే ఆ సూరజ్ గాడు ఏమైనా తీశాడా అంటూ సూరజ్ కోసం వెతుకుతుంది జ్యోత్స్న. కానీ అప్పటికే సూరజ్ వెళ్ళిపోవడంతో తిరిగి కారు దగ్గరకొచ్చి ఇప్పుడెలా అనుకుంటూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే సూరజ్ మాటలు గుర్తుకొస్తాయి. కొందరికి మాటల కంటే చేతులే మంచి గుణపాఠం చెప్తాయి అన్న సూరజ్ మాటలు గుర్తొచ్చి వాడు చివర్లో చెప్పిన డైలాగ్ అర్థం మీద వాడిని చీట్ చేస్తున్నానని అనుకోని నన్ను నేనే ఫూల్‌ని చేసుకున్నాను. రేయ్ సూరజ్ ఏం దెబ్బ కొట్టావురా అని రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. రేయ్ సూరజ్ నేను నీకు షాక్ ఇచ్చాను అనుకుంటే నువ్వే నాకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చావు కదరా! అయిపోయావురా నువ్వు. నాకు దొరకాలి అయిపోతావురా. ఇప్పుడు నేను లెఫ్ట్ అండ్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళాలి. అంటూ కారు అక్కడే వదిలేసి ఆ రాత్రిపూట నడి రోడ్డు మీద ఒంటరిగా ఇంటికి వెళ్ళడానికి పరుగుల్లాంటి నడకతో పోతూ ఉంటుంది జ్యోత్స్న. మనసులో మాత్రం సూరజ్‌ని బాగా తిట్టుకుంటూ ఉంటుంది. కేసు పెడతాను వాడి మీద అని రగిలిపోతూ ఉంటుంది. ఇక చాలా దూరం నడిచి మెయిన్ రోడ్ వైపు వెళ్తుంటే ఒక ఆటో అటుగా వెళ్తూ కనిపిస్తుంది జ్యోత్స్నకి. వెంటనే ఆటోని ఆపుతుంది జ్యోత్స్న.
ఆటో ఆపగానే ఆటో డ్రైవర్తో, డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోనివ్వు, ఎంతైనా పర్లేదు అంటుంది జ్యోత్స్న. మీరు ఎంతైనా ఇస్తారమ్మా, కానీ మిమ్మల్ని ఎక్కించుకోవడానికి సార్ ఒప్పుకోవాలి కదా అంటూ డ్రైవర్ వెనుక కూర్చున్న సూరజ్ను చూపించడంతో షాక్ అవుతుంది జ్యోత్స్న. జ్యోత్స్నని చూసి భలే నవ్వుతాడు సూరజ్. తీ తీరిందా, బాగా తీరిందా అన్నట్లుగా. ఇక జ్యోత్స్నతో సూరజ్ ఎక్కువ అనడంతో, నాతో ఆటలు ఆడుతున్నావా అని అంటుంది జ్యోత్స్న కోపంగా. ఎక్కుతావా, వెళ్ళిపోమంటావా అని సూరజ్ అంటాడు ప్రశాంతంగా. రే నిన్ను అంటూ డ్రైవర్ అతన్ని దింపై నన్ను తీసుకెళ్ళు, 10,000 ఇస్తాను అంటుంది జ్యోత్స్న. దాంతో ఆటో డ్రైవర్, మీరెంత ఇచ్చినా సార్ని దించనమ్మా, ఆయన నాకు కస్టమరే కాదు, ఎప్పటినుంచో తెలిసిన మనిషి అంటాడు జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. ఇక సూరజ్ మాత్రం నవ్వుతూనే, ఎక్కుతున్నావా పోనివ్వాలా అంటాడు. దాంతో జ్యోత్స్న మనసులో, నేనంటే ఏంటో నీకు గుర్తుండిపోయేలా చేస్తాను అనుకుంటూ ఆటో ఎక్కి కూర్చుంటుంది. మొత్తానికి జ్యోత్స్న సూరజ్ ఇచ్చిన షాకు మామూలుగా లేదు. ఇప్పటి వరకు కార్తీక్ కూడా అలాంటి షాక్ ఇవ్వలేదు. ఈ సూరజే జ్యోత్స్నకి కరెక్ట్ మొగుడు అన్నట్లుగా ఉన్నాయి ఈ జలక్లు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.